జనవరి నుంచి మొదలుకొని జూన్ వరకు అంటే ఫస్ట్ హాఫ్ మన టాలీవుడ్ హిస్టరీలో అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అయింది. ఇప్పుడు రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ మనం సెకండ్ హాఫ్ మీద దృష్టి పెట్టాలి. సో, ఫస్ట్ హాఫ్ టాలీవుడ్‌కి ఎలా ఉంది? మనకు కలిసొచ్చిందా? అనుకున్నంత అంచనాలు రీచ్ అయిందా? అంటే ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే జనవరి మనం ఎప్పుడైనా సరే సంక్రాంతితోనే మొదలు పెడతాం. ఎందుకంటే అంతకుముందు ఆహ్, డిసెంబర్‌లో విడుదలైన సినిమాల తాలూకు కలెక్షన్స్ అన్నీ అలా జనవరి ఫస్ట్ వీక్‌కి క్యారీ ఫార్వర్డ్ కాగా, ఆ ఫస్ట్ వీక్‌లో కొన్ని సినిమాలేంటంటే చిన్న చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి. ఎందుకంటే ఎంత 11థ్ నుంచి పెద్ద సినిమాలొస్తాయని అందరికీ తెలుసు సంక్రాంతి. సో, ఉండి లేని సినిమాలు రిలీజ్ అవుతాయి. సో, అసలు పోరాటం అనేది స్టార్ట్ అయ్యేది మనకు సంక్రాంతి నుంచి. సో, ఈ సంక్రాంతి ఎలా రిలీజ్ అయింది? అటు 'మహేష్ బాబు' 'గుంటూరు కారం' అండ్ అలాగే బాలకృష్ణ గారి 'భగవత్ కేసరి' అండ్ అలాగే వెంకటేష్ గారి 'సైంధవ్', నాగార్జున గారి 'నాసామిరంగ' ఇన్ని సినిమాలు పోటీ పడగా మధ్యలో 'హనుమాన్' దూరింది వీటితో పాటుగా. అండ్ అప్పటికి ఇంకో 2 సినిమాలు అడిషనల్‌గా వాళ్ళు కూడా పర్వాలేదు. అండ్ ఇవన్నీ ఒక ఎత్తయితే 'పొంగల్' మనకెలాగో తమిళ్‌కి కూడా అలాగే. వాళ్ళు కూడా 4, 5 సినిమాలు రిలీజ్ చేసుకున్నారు. అవి కూడా మనం ఖచ్చితంగా థియేటర్స్ ఇవ్వాలి. ఎందుకంటే తమిళ్ సినిమాలో మనం ఏమన్నా మనకు ప్రాధాన్యత ఇచ్చుకొని వాళ్ళకి థియేటర్లు ఇవ్వకపోతే మన సినిమాల గతి కూడా అక్కడ అదే అవుతది. సో, అందుకని చెప్పి వాళ్ళకి న్యాయం చేసేలాగా కొన్ని థియేటర్స్ వాళ్ళకి ఇవ్వగా బోలెడంత పోటీ. సో, ఒక 10, 12 సినిమాలు ఒక్కసారిగా జనం మీద పడిపోతే పెద్ద పెద్ద సినిమాలు ఏం చూడాలో అర్థం గాక అన్నిట్లోనూ థియేటర్స్ ఇబ్బంది వస్తే 'హనుమాన్‌కి' చాలా ఇబ్బంది ఎదురైంది. పెద్ద హీరోలు ఉండగా నువ్వెందుకొచ్చావని. అయినా సరే చాలా కష్టపడి సినిమానైతే రిలీజ్ చేసుకున్నారు. ప్రీ బుకింగ్సే ఆల్మోస్ట్ ఒక 700 థియేటర్స్‌లో రిలీజ్ చేసి అన్నీ హౌస్‌ఫుల్. ఇదేదో బావుంది గదా! అని చెప్పి ఆ మానియా కంటిన్యూ చేద్దాం అనుకుంటే పాపం తెల్లారి నుంచి మిగతా సినిమాలన్నీ ఆక్యుపై ఉండడంతో వాళ్ళకి థియేటర్స్ ఇబ్బంది కలిగి అయినా అందరూ 'హనుమానే' చూద్దాం అనుకున్నా సరే బలవంతంగా వేరే సినిమాలు రుద్దారు మనుషుల పైన. కానీ చూసేవాళ్ళైతే చూసారు. సో, అలా కలెక్షన్స్ అంటే కనీసం ఒక 1000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేసే సినిమా అనుకుందాం. కానీ 300 కోట్ల వరకు అట్లా ఆగిపోవాల్సొచ్చింది. సరే 'హనుమాన్' గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఓ 100 కోట్లు అటు ఇటుగా 'నాసామిరంగ'కొచ్చింది. 75 అటు ఇటుగా 'వెంకటేష్ సైంధవ్'కొచ్చింది. అండ్ 'గుంటూరు కారం' కూడా ఒక 200+ ఇయర్ కలెక్ట్ చేశామని చెప్పుకున్నారు. మిగతా వాళ్ళు కూడా అడపా తడపా ఏవో 'బాలకృష్ణ' గారి సినిమా కూడా వచ్చాయి మంచి కలెక్షన్స్. అది కూడా హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. సో, ఇట్లా సంక్రాంతి ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిబ్రవరి కొంచెం డల్‌గా ఉంది. అన్ని చిన్న చిన్న సినిమాలొచ్చాయి. ఆ 'బ్యాండ్ బాజా భారత్' అనో లేకపోతే ఇంకేదో సంథింగ్ లైక్ ఏదో 'మ్యారేజీ బ్యాండ్' అనో సంథింగ్ లైక్ చిన్న చిన్న సినిమాలన్నీ వచ్చాయి. 'సుందరం మాస్టర్' తర్వాత మార్చికొస్తాయి. మధ్యలో మనకు కొన్ని పెద్ద సినిమాలొచ్చినప్పటికీ 'టైగర్ నాగేశ్వరరావు' లాంటివో లేకపోతే 'భీష్మ' లాంటివో లేకపోతే మన ఎవరు 'గోపీచంద్' సినిమాలొచ్చినప్పటికీ ఎన్ని సినిమాలొచ్చినా గూడా ఒక హవా అనేది మాత్రం పెద్దగా ఏమి అనిపియలా. అండ్ తమిళ్ డబ్బింగ్‌లు కూడా అడపాతడపా నడిచాయి. 'ప్రేమలు' సినిమా వచ్చింది. అది హిట్ అయింది. ఈ తర్వాత ఏమైందంటే 2 నెలల్ని మన కౌంట్‌లోంచి తీసేయాలి. ఎందుకంటే ఎలక్షన్ సీజన్ రావడం వల్ల ఆల్రెడీ ఏప్రిల్‌లో రిలీజ్ అవ్వాల్సిన 'కల్కి' కొంచెం వెనక్కి రావాల్సొచ్చింది. ఆ ఎలక్షన్ సీజన్ మొత్తం ఎలక్షన్ హడావిడి జరిగింది. ఒకానొక సీజన్‌లో థియేటర్స్‌లో సినిమాలు లేక మూసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. సో, ఈ ఫస్ట్ హాఫ్‌లో మనం 2 నెలలు తీసేయాల్సిందే. ఈ 4 నెలలు మాత్రమే కౌంట్ చేసుకుంటే 'హనుమాన్‌తో' ఎలా అయితే మానియా స్టార్ట్ అయిందో 'కల్కితో' ఎండ్ అయిందని చెప్పుకోవచ్చు. 'కల్కి' కూడా మళ్ళీ అలాగే ఓ 500 కోట్లు కలెక్ట్ చేసి అక్కడ పెట్టేసింది. సో, ఫస్ట్ హాఫ్ టాలీవుడ్‌కొచ్చిన ఇదేం లేదు. అండ్ మోస్ట్ ఆఫ్‌లీ చాలా వరకు సినిమాలు రిలీజ్ అవ్వలా. ఎన్ని సినిమాలు రిలీజ్ అయితే అంత బాగా వచ్చేది ఇన్‌కమ్ కానీ అవ్వలేదు. ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే 'దేవరా' ఉంది. అలాగే 'గేమ్ చేంజర్' ఉంది. నెక్స్ట్ మన 'పుష్ప' ఎప్పుడైతే ఆగస్ట్ నుంచి డిసెంబర్‌కి షిఫ్ట్ అయిందో ఆ స్థానాన్ని 'తంగలాన్' భర్తీ చేసింది 'విక్రమ్' సినిమా. అది కూడా కొన్ని కోట్లు 500 కోట్లు. నెక్స్ట్ అలాగే 'కంగువా' ఉంది సూర్యది. అదైతే 1000 కోట్లు ఏకంగా. అండ్ ఇంకంతే. ఇంక 'పుష్పతో' ఎండ్ అయిపోతుంది ఈ ఇయర్. మధ్యలో 'ప్రభాస్' 'రాజాసాబ్' ఒకవేళ విడుదలైతే అవ్వచ్చు, లేకపోతే లేదు చెప్పలేం. అండ్ అలాగే మన 'ఇండియన్ 2' కమల్ హాసన్ సినిమా ఉంది. మధ్యలో 'రజనీకాంత్' గారి 'కూలీ' సినిమా ఉంది. అలాగే ఆ తమిళ్ హీరోలు మన దగ్గరకొచ్చినటువంటి 'విజయ్' వాళ్ళవి వీళ్ళకి సినిమాలు కూడా కొన్ని కొన్ని భారీ సినిమాలైతే ఉన్నాయి. 'గోట్' ఇలాంటివి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత ఆహ్, క్రింజ్ సెకండ్ హాఫ్‌లో అయితే లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అది ఎలక్షన్ సీజన్ ఇవన్నీ వచ్చాయి. సో, 'పుష్పతో' ఎండ్ అవ్వబోయే ఈ ఇయర్ నన్నడిగితే సెకండ్ హాఫ్ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఎలాగూ 1000, 1500 కోట్లు కొల్లగొట్టాయి కాబట్టి, ఈ సెకండ్ హాఫ్ కూడా నన్నడిగితే ఒక 4000 కోట్లు ఈజీగా వస్తాయనుకుంటా. అన్ని పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి. సో, ఈ ఇయర్ టాలీవుడ్‌కొచ్చిన నష్టమైతే ఏమీ లేదు. మధ్యలో అడపాదడపా చిన్న చిన్న సినిమాలు తెలిసో తెలియకో రిలీజ్ అయ్యి కూడా హిట్ అవుతా ఉంటాయి. 'కాంతార' ప్రీక్వెల్ ఉంది.
దాని మీద కూడా బోల్డన్ని అంచనాలున్నాయి. అది కూడా ఇప్పుడే రిలీజ్ అంటే 'కాంతార' సినిమాకి సీక్వెల్ కాదు ప్రీక్వెల్. అంతకుముందు ఏం జరుగుతుందో అనేది తీశారు. ఇలా బోల్డన్ని సినిమాలు ఉండడం వల్ల సెకండ్ హాఫ్‌కి చిన్న నష్టమైతే ఏమీ లేదు. సో, ఫస్ట్ హాఫ్ టాలీవుడ్‌లో ఎలా ముగిసింది అంటే కేవలం 4 నెలలు మాత్రమే మైండ్‌లో పెట్టుకోవాలి కాబట్టి బాగానే ముగిసిందని చెప్పుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.